శంకరం, నాన్న మూల శంకరం, కన్న కళ్ళు చాలుగాని కళ్ళు తెరవమ్మా. నేను ఇంక తట్టుకోలేకపోతున్నారా? నా గౌలి గుడిసిందని పిల్లాడేసి వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తా. మరి మేము నేను అలా అమెరికాలో ల్యాండ్ అయిపోగానే మీకు ఇలా ఇండియాకి విసాలు వచ్చేస్తారా? థ్యాంక్ యూ సార్. ఓకే, తప్పకుండా. అలాగే సార్, ఉంటాను. దెబ్బగా తట్టుకోలేకపోతున్నారా బాబు? యువరత్న బాలకృష్ణ రాత్రికి లంచ్ రమ్మని 3 సార్లు ఫోన్ చేశాడు రా. థ్యాంక్ యూ. అబ్బా చంపుతారా రే? లంచులు రాత్రులుండవు, చెవులో పువ్వు పెడుతున్నావా? ఏదన్నా ఐడియా ఎవరా? ఎంత ట్రై చేసినా క్రాంతి లైన్లోకి రావట్లేదురా. మరి అదే నా లవర్ చెప్పిన దాన్ని బట్టి క్రాంతిని లొంగ తీసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? చెప్తా. ఆ పిల్ల బ్రహ్మదేవుడు చెప్పినా కానీ విందట, కానీ వాళ్ళ పేరెంట్స్ మాట మాత్రం చెవదాడదట. ఓహో, ఈ బల్బుకు స్విచ్ ఎక్కడుందన్నమాట. మీరు అంటే మా పెద్దవాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారండి. నువ్వు నాకు బాగా నచ్చావు బాబు. అలాగే. థ్యాంక్ యూ అంకిల్. థ్యాంక్స్ అండి. తీసుకోండి బాబు. వెదర్ పిల్లి ఎదురైంది, మిస్ అందరం మిస్ అయింది. ఏడుసాం. కిరీటం మిస్ అయింది పిల్లి ఎదురు రావడం వల్ల కాదు, అది ఎదురొచ్చిందన్న భయంతో నువ్వు వెనక్కి రావడం వల్ల. ఆ గ్యాప్ లో సిటీ బస్ మిస్ అయ్యావు. నెక్స్ట్ బస్ కి 1 అవర్ వెయిట్ చేసావు. సెలక్షన్ కి లేట్ అయ్యావు, ఛాన్స్ పోగొట్టుకున్నావు. రైట్? సో ఈ తప్పులన్నీ నువ్వు చేసి పిల్లి మీదకి తోస్తావే. ఇంకో విషయం, పిల్లి ఎదురైందని నువ్వు వెనక్కొచ్చావు. నువ్వెదురయ్యావని పిల్లి వెనక్కి రాలేదు, డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్లి కడుపు నిండా పాలు తాగింది. దానికున్న ధైర్యం నీకుండుంటే ఈ ఛాన్స్ మిస్ అయ్యేదానివి కాదు. ఆలోచించు. క్రాంతి, నీకు ఫోన్. ఎవరు మేడం? మీ డాడీ లైన్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. హలో. హాయ్ డాడీ, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. రేపా? నేను రావడం కుదరదు డాడీ. కంప్యూటర్ క్లాస్, డాన్స్ క్లాస్, కరాటే క్లాస్ ఎన్ని మిస్ అవుతున్నా తెలుసా? అంత అర్జెంటా? సరే, బాయ్. ప్లీజ్ రేఖ, నా మాట విను. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎన్నిసార్లు చెప్తున్నా వినిపించుకోవేంటి? ఆ పంపే డబ్బేదో డీడీఓ మనీ ఆర్డర్ చేసి సరిపోదా? ప్రతి నెల నువ్వే పర్సనల్ గా వచ్చి ఇక్కడ నా ఇమేజ్ ఏమి డ్యామేజ్ చేయనక్కర్లేదు. నేను ఇక్కడికి వస్తే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా? ఎస్. ఇక్కడంతా నన్ను పెళ్లి కాని అందమైన అమ్మాయి అనుకుంటున్నారు. యునో, మా అక్క ఐశ్వర్యరాయ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా మీద. అందుకే నువ్వు కట్టిన తాళిని కూడా కరిగించి బ్యూటిఫుల్ రింగ్ చేయించుకున్నాను. చంద్రం, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో. ఎవరైనా చూస్తే బాగుండదు. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఏం చేస్తాను చెప్పు. నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా నాకు ఈ కర్మ తప్పదు. మీ ఆయన చాలా బాగున్నాడే. ఆయన అంటే ఈ వేరే తాళి కట్టిన ఆయన? అది కాదు క్రాంతి. షటప్. ప్రాణంలో ప్రాణంగా నమ్మాను నిన్ను. నా దగ్గర విషయాలు దాస్తున్నావు అనమాట. సారీ క్రాంతి, అది ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయే. ఆస్తి పాస్తు లేకపోయినా కట్నం అడగలేదని తలంచి తలంబ్రాలు పోయించారు మా వాళ్ళు. అందుకే అతనితో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నానే. నోర్మి, భార్య షేర్ చేసుకోవాల్సింది భర్త ప్రేమని, అంతస్తుని కాదు. వెళ్ళు, వెంటనే వెళ్ళి అతను క్షమించమని అడుగు. వెళ్ళవే. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అంతా సస్పెన్సే. ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నారంటే చెప్పరు. అసలు విషయం ఏంటో చెప్పు మమ్మీ. అది ఏముందిరా, నువ్వు గుండెల మీద కుంపటి కాకపోయినా బరువు తగ్గించుకోవటం మా బాధ్యత కదరా. అంటే? అంటే ఏముందమ్మా, మీ ఈడు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి కదా. అంటే నాకు కూడా పెళ్లి చేసేసి బయటికి నెట్టేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడి నుంచి నిన్నెవ్వరూ నెట్టేలేరా. నాకు తెలుసు డాడీ. వేగంగా చెప్పరా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అవును డాడీ, ఉన్నారు.
అవును డాడీ, కనిపించని ఆ దేవుళ్ళ కంటే కని పెంచిన ఈ దేవుళ్ళే నాకెక్కువ. నా బంగారు తల్లి. చూడమ్మా క్రాంతి, మీ అమ్మకు నాకు బాగా నచ్చిన సంబంధం ఒకటి వచ్చిందిరా. నీ పర్మిషన్ తీసుకుని. అదే మాట డాడీ, నేను మీ తల్లిని కాదు, కూతుర్ని. నా మీద మమకారం మాత్రమే కాదు, అధికారం కూడా మీకుంది. థ్యాంక్ యూ. నా భవిష్యత్తు గురించి నాకంటే మీరే బాగా ఆలోచించగలుగుతారు. మీరే నిర్ణయం తీసుకున్నా కాదనే ప్రసక్తే లేదు. Go ahead. క్రాంతి, నువ్వు నవ్వితే బాగుంటావు. నవ్వకపోతే చాలా బాగుంటావు. థ్యాంక్స్. క్రాంతి, నీకు నిజం చెప్పనా? నీ కళ్ళల్లో చూస్తుంటే ఏం తాగాలనిపించదు, తినాలనిపించదు. ఏ బేరే, ఇందాక 2 ఆర్డర్స్ చెప్పానుగా, దాంట్లో ఒకటి క్యాన్సిల్ చేయి. నువ్వు నా కళ్ళలోకి చూస్తూ ఉండిపో, నేను తింటూ ఉంటాను. శంకర్, శంకర్, ఆగిపోయావే. సెకండ్ హాఫ్ కావాలా? అయితే నాకు అమెరికా వెళ్ళడానికి వీసా కావాలి. శంకర్, యా, అవధానుల వీర వెంకట శంకర్ రావు అలియాస్ శంకర్. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు. కాదు, అంత తేలిగ్గా అర్థం కాదు. ఎందుకంటే పెళ్లి ఆంధ్రాలో, శోభనం అమెరికాలో. అది నా కాన్సెప్ట్. యా, అమెరికన్ లైఫ్ నా డ్రీమ్. H1 వీసా మేరా ఎయిమ్. మీ అన్నకో ఫోన్ కొట్టు, అతను సాఫ్ట్వేర్ కంపెనీలో మనకు జాబ్ పట్టు. అంతవరకు మన ఇద్దరి మధ్య ఈ శోభనం సీనే కట్టు. పిచ్చి కింద అమెరికా పిచ్చి అంటే నేను ప్రేమించలేదా? లేదు, కోసా. మరి పెళ్లి ఎందుకు చేసుకున్నా? పెళ్ళని ఎవడన్నాడు? అడ్వాన్స్ బుకింగ్. అంటే ఇవాళ ఇండియాలో కోట్లాది మంది కొట్లాడుకుంటుంది ఈ డాలర్ డార్లింగ్ బ్యాక్గ్రౌండ్ కోసమే.
నేను అంతే. సపోజ్ నాకన్నా ముందే నీ మెళ్ళ ఎవడన్నా ముళ్ళేశాడు అనుకో, నా దారిలో నేనే ముళ్ళేసుకున్నట్టు. అందుకే నిన్ను సెంటర్లో పెట్టా, నీ చుట్టూ పెళ్లి అనే ముళ్ళ కంచె కట్టా, నీ మొహం మీద నా పెళ్ళాం అనే ముద్ర కొట్టా, తాళితో నీ మెడకి ఉచ్చు బిగించా. సో ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళైందని. నీకు నాకు మాత్రమే తెలుసు మనిద్దరికి ఆ టచింగ్ లేదని. ఐ మీన్ అందరి దృష్టిలో నువ్వు నా పెళ్ళానివి, బట్ ఆ సుఖం ఉండదు. కన్యవా అంటే పెళ్ళయిందానివి, ఇల్లాలివా అంటే మగడి స్పర్శ ఎరగని దానివి. పాపం సింప్లీ త్రిశంకు నరకం. ఓకే, మీ అన్నయ్యతో ఐఎస్డీలో మాట్లాడతావు, మీ బాబుతో ఎస్టీడీలో పోట్లాడతావు, మనకు అనవసరం. ఐ వాంట్ టు గో టు అమెరికా, దట్స్ ఆల్. చూడు శంకర్, లైఫ్ అనేది ఓ బిజినెస్ అనుకుంటే వైఫ్ వర్కింగ్ పార్ట్నరే కానీ క్యాపిటల్ కాదు కాకూడదు. నేను బాగా చదువుకున్నదాన్ని. కంప్యూటర్, బిజినెస్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇలా అన్నిట్లోనూ డిప్లొమాస్ ఉన్నాయి. కమాన్, బిజినెస్ చేద్దామా? నేను రెడీ. ఉద్యోగం చేయమంటావా? ఓకే. ఇలా మన డబ్బు మనమే సంపాదించుకుని ఆ డబ్బుతో అమెరికా వెళ్దాం. దానికోసం మా వాళ్ళని ఎందుకు అడుక్కోవడం? ఆలోచించు. నీకంత సీన్ లేదు, నాకంత టైం లేదు. జస్ట్ 2 months లో అమెరికా వెళ్ళిపోవాలి నేను. శంకర్, ఏంటి అర్థం లేని ఆలోచనలో? నువ్వు నీ సంసారం చేసుకోవడానికి మా వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలా? అబ్సర్డ్. నేను నీ భార్యగా నీ సొత్తుని నన్ను ఎలా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం. ఐ బీ న్యూ సర్వీస్ ఫర్ 24 hours. ప్లీజ్ అర్థం చేసుకో. భార్యను అనుభవించడానికి కూడా లంచం కావాలంటావా? హలో మేడం, మనకి తల్లి చెల్లి పెళ్ళాం ఇలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. నేను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఏ పని చేయడానికి వెనకాడను, ఎంతకైనా దిగజారుతా. మనం పెళ్లి చేసుకుంది వైఫ్ను అనుభవించడానికి కాదు, అమెరికన్ లైఫ్ను ఎంజాయ్ చేయడానికి. మరి ఆ వీసా ఏదో రెడీ చేసుకో. అదే నీకు శోభనం కావాలనుకుంటే. బాయ్.